హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్లు, ఉప్పు చేపలు, ములక్కాడ కూర. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని బాయిల్ చేసుకొని దానిపైన స్కిన్ అంతా తీసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత, ఎందుకంటే నార్మల్ హీట్లో అనుకోండి గుడ్లు అంటుకుపోవడం అలా జరుగుతాయి. బాగా హీట్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను కదా, అలా రోస్ట్ చేసుకోవాలి. కొంతమంది ఇలా వేపుకుంటారు, లేదు అనుకుంటే నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. మీరు ఎలా చేసుకోవాలనుకుంటే అలా. చూస్తున్నారు కదా, అలా వేపించుకున్న తర్వాత సైడ్కి తీసుకొని ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ అలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక 3 or 4 ఎండుమిర్చి అలా తీసుకొని అవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే ఈ సైడ్కి తీస్తాను చూసారా, ఆ ఆయిల్లోనే ఈ ఉల్లిపాయలు అన్నీ వేసేయచ్చు. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇందులోకి ఒక పెద్ద సైజుతో ఒక టమాటా తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2 అలా తీసుకోవచ్చు టమాటాలు. ఓకే, చూసారు కదా, ఇవి ఉప్పు చేపలండి. దీన్ని కనసలు అంటారు. ఇవి అందులో చాలా ఉన్నాయి, ఒక కవ్వాలు ఉన్నాయి, నెత్తళ్ళు అన్నీ ఉన్నాయి, నెక్స్ట్ కనసలు ముక్కలు కూడా ఉన్నాయన్నమాట. నీట్గా పైనంతా స్కిన్ ఉండిపోద్ది కదా, అదంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిని ముందుగా వేపి పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇందులో వేసినా బాగానే ఉంటుంది. ఇదంతా మగ్గిపోయింది చూసారా, ఇందులోకి మనం ఉప్పు చేపలని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక నీట్గా కలిపేసుకొని ఒక 5 minutes అలాగా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే వీటికి ఆయిల్ అంతా నీట్గా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి తగినంత కారం, ఉప్పు ముందుగానే వేసుకుంటే పచ్చివాసన మొత్తం పోయేటంత వరకు కలిపి మగ్గించడానికి అవుతుంది. తగినంత కారం, ఉప్పు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వచ్చేసి ఆప్షనల్ అండి ఉప్పు చేపల కూరలో, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది కదా చేపల్లో. మరి అంటే నార్మల్గా మనం వండుకునే కూరకి వేసేటంత ఉప్పు వేస్తే సాల్ట్ అయిపోతుంది, అదే ఉప్పుగా అయిపోతుంది. ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా, అంటే కూర వరకు కలిసేలాగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి అవసరం లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. చూసారు కదా, అందులో గుడ్లు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలాగా రోస్టెడ్గా తిన్నా బాగుంటుంది. అంటే ఇలా నార్మల్గా గుడ్లన్నీ ఉడికి అంతా అయిపోయింది కాబట్టి ఇలా తినేసినా బాగానే ఉంటుంది. లేదు మనకు గ్రేవీ కావాలి అనుకుంటేనే వాటర్ యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక గ్లాస్ వాటర్ అలాగా సరిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ ముందుగా ఉడుకున్నాయి కాబట్టి సరిపోతుంది. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్లో ఉన్న వీడియోస్ని అన్నిటినీ చూసి లైక్ చేయండి. మీకు నచ్చినట్టయితే హైప్ కూడా చేయండి. ఇందులో లాస్ట్గా నేను ములక్కాడలు యాడ్ చేసుకుంటున్నాను. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కంపల్సరీ వేసుకోవాలని ఏం కాదు, కానీ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ములక్కాడలు కూడా యాడ్ చేసుకుని వాటర్లో అవి నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను వండిన కర్రీ కూడా ఎలా ఉంది అనిపిస్తుందో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకున్నాను. కర్రీ రెడీ. చూసారు కదా, తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఉప్పు చేపలు ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.